సౌజన్య, నీకు గుడ్ న్యూస్ రా. నా బతుకి ఇంకా గుడ్ న్యూస్ కూడా నా బాబాయ్. నాకు తెలిసిన అతని దగ్గర నీకు జాబ్ చూసిండ్రా. తను నిన్ను రేపు తన ఆఫీస్కి వచ్చి కలమన్నాడు. బాబాయ్ నువ్వు సీరియస్గానే చెప్తున్నావా? సీరియస్గానే చెప్తున్నారా, కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో మరి నువ్వు జాబ్ చేయగలుగుతావా లేదా అని నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకోరా. ఎక్స్క్యూజ్ మీ సార్, మా బాబాయ్ మీ దగ్గరికి జాబ్ గురించి పంపించిండు. మా ఆయన చనిపోయిన తర్వాత నా బాబు బాధ్యత, మా కుటుంబ బాధ్యత మొత్తం నా మీదనే పడ్డది సార్. నేను చాలా కష్టాలలో ఉన్నా. ఈ జాబ్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు చాలా రుణపడి ఉంటా సార్. సౌజన్య, పారా నాని, మనం రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాం. సౌజన్య ఆగు. సారీ సౌజన్య, రాజుగారు చనిపోయినాక నేను చింటూని కలుద్దామని మస్తు ట్రై చేసిన. కాకపోతే మీరు ఎక్కడున్నా నాకు అర్థం కాలేదు, అందుకే రాలేకపోయినా. అనవసరంగా మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడెందుకని నేనే చెప్పలేదు మీకు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మా పరిస్థితి బాగా దారుణం అయిపోయింది. ఆర్థికంగా, మానసికంగా నాలో నేనే మస్తు ఉమిలిపోయినా. ఐఎమ్ సో సారీ. రాజుగారికి ఇట్లా అయిద్దని మేము అస్సలు అనుకోలేదు. అయినా రాజుగారు మేము కలిసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, నీకు తెలియదా? టర్మ్ ఇన్సూరెన్సా? ఇగో ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పుడైతే తెలియదు కాబట్టి మేము చనిపోయినా కానీ మా కుటుంబానికి భరోసా ఉండాలని చెప్పి 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. 2 కోట్ల? రాజుగారు నీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాడే, ఒకసారి గుర్తు చేసుకో. అప్పట్లో ఒక నంబర్ అయితే ఇచ్చిండు. ఓయ్ ఏంటిది దాన్ని బాగా చెప్తున్నావు? ఇగో ఈ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకో, నేను లేనప్పుడు దీనికి ఫోన్ చేయి. ఇంకేంది సౌజన్య, ఒకసారి కాల్ చేయి. హలో, మీ కుటుంబానికి కూడా ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో ఎవరికీ తెలియదు. బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి అక్కడ ఉన్న 51+ పైగా ఇన్సూరెన్స్ కంపెనీలను చెక్ చేసి 24/7 క్లెయిమ్ సదుపాయం గల ది బెస్ట్ టర్మ్ పాలసీని ఎంపిక చేసుకొని మీ కుటుంబ భవిష్యత్తుని సురక్షితం చేసుకోండి. అలాగే మీ కుటుంబానికి భరోసానివ్వండి.